రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో కరోనా లాంటి మహమ్మారులు రాకుండా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను అమలు చేయబోతున్న తరుణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పథకాలు అమలు జరిగేలా ఆశీర్వదించమని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. గూడు లేని ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు నీడనిచ్చేలా కావాలని కోరుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు దిగ్విజయంగా అమలయ్యేలా ఆశీర్వదించాలని కోరుకున్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే అమ్మవారి జాతర వద్ద మెట్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ అధికారులను పంపించి అధికారులు రిపోర్టు సిద్ధం చేశాక అభివృద్ధి పనులు మొదలు పెడతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉంటున్న ప్రజాప్రభుత్వంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. గట్కేసర్ గట్టుమైసమ్మ దేవాలయాన్ని సందర్శించి కామెంట్స్ చేశారు. మనం 3 కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. అమ్మవారిని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండే విధంగా 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం కాదు. మీరు ఏం చేసినా సక్సెస్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని మరొకసారి అమ్మవారిని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడనే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈరోజు 30,000 కోట్లతో ఎప్పుడో శాంక్షన్ అయిన దాన్ని మొదలు పెడుతున్నాం. ముఖ్యంగా నేను అనుకుంది ఏంటంటే ఇవాళ అమ్మవారిని అనుకోకుండా పిలిపించుకొని నాకు దర్శించుకునే భాగ్యం కల్పించింది అమ్మవారిని ప్రవర్తించడం జరిగింది. కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే ఎండోమెంట్ కమిషనర్ని, ఎండోమెంట్ సిఈ ఉంటాడు సపరేట్గా మన తెలంగాణకు, ఆయన ఒక వారానికి సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది, ఆయనను కూడా పిలిపించి అవసరం మేడ్చల్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారిని కూడా పంపించి దాన్ని కూడా త్వరలోనే, నేను ఎప్పుడు ఈ ఏరియాలు తిరుగుతున్నాను కాబట్టి వీళ్ళు వాళ్ళని పంపించిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అవసరం ఉంటే అదనపు బడ్జెట్ కేటాయించగా ఆ ల్యాండ్ అక్వైర్ చేసి ఆయనకు ల్యాండ్ కంపెన్సేషన్కి మెట్లు కట్టించడం, ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం, ముఖ్యంగా బాత్రూమ్ లేవని చెప్పి ఈవో గారు చెప్పాను. బాత్రూమ్ కూడా కొంచెం దూరంగా ప్లేస్ చూసుకొని దాన్ని కూడా బడ్జెట్ చేయడం. ఇంకా ఎండోమెంట్కి నిధుల కొరత ఉండదు, చేయాలి. దేవుడి మీద, అమ్మవారి మీద ప్రేమ ఉన్న దగ్గర నుంచి చేపిస్తూ కావాలి. ఇవాళ నన్ను అనుకోకుండా పిలిపించింది కాబట్టి ఇక్కడ స్థానికులు, మా నాయకులు, మా కౌన్సిలర్స్, మా లీడర్లు చెప్పినాం. అలాగే భక్తులంటే ఎంతో మంది భక్తులను చూస్తాం. తప్పకుండా ఒక 3-4 మాసాలలోనే నేను అనుకున్న కార్యక్రమాలు, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు, ఈ అమ్మవారిని దర్శించుకుని వచ్చే భక్తులకు కూడా శుభవార్త తెలియజేసుకుంటూ మా ప్రభుత్వానికి పేదలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు, అలాగే ఇంకా కూడా మాకు అండగా ఉండి పేద ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అండగా ఉండాలని కోరుకుంటున్నాను.